ఇండియాలో ప్రస్తుతానికే 1000కి మించి కోవిడ్ యాక్టివ్ కేసెస్ అయితే నమోదవుతున్నాయి. సో, ఇంకా ప్రజల్లో ఆందోళన అయితే చాలా వ్యక్తమవుతుంది. చాలా వణికిపోతున్నారు. సో, ఏమవుతాయి ప్రాణాలు? లాక్‌డౌన్ పెడతారేమో అండ్ లాక్‌డౌన్ పెట్టినట్లయితే డైలీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళకి ఇన్‌కమ్ సోర్స్ అనేది ఏమి జనరేట్ అవ్వదు. సో, అంతా కూడా ఎకానమీ ఇప్పటికే మన ఇండియా ఫోర్త్ ఎకానమీలో ఉంది. సో, ఈ లాక్‌డౌన్ పెట్టడం వల్ల కూడా మన ఎకానమీ అండ్ మన జీడీపీ మీద చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటున్నా మనందరికైతే వి కాంట్ గెస్ ఎనీథింగ్. సో, మనం యాస్ ఏ సిటిజన్స్‌గా మనం ఏం జేయాలి అనంటే, సో, వి హావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్వ్స్. సో, ఎక్కువ బయట క్రౌడెడ్ ప్లేసెస్‌లో ఎక్కువ కూడా తిరగడం అన్నెసెసరీగా ఊరికే ఎళ్ళడము షాపింగ్స్ కానీ దానికి దీనికి. సో, అన్నెసెసరీ గా తిరగడం అండ్ ఒకవేళ ఏమన్నా నెసెసరీ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఓకే మ్యాండేటరీ వెళ్ళక తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే క్రౌడెడ్ ఏరియాస్‌లో వెళ్ళడం. అండ్ అప్పుడు కూడా మాస్క్, శానిటైజర్ యూజ్ చేస్తూ వెళ్ళడం. సో, ఇటువంటి